దేవుని పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అనుదిన వాక్య పరిచర్య అనే ఈ యొక్క ప్రియులారా, వాక్య పరిచర్యను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మరి యెహోవా నిస్సీ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా ఈ పరిచర్య ప్రారంభించాం. అయితే దేవుని దాసులు షారోన్ గారి ద్వారా ప్రియులారా జీవాహారం, అనుదిన జీవాహారం అని యూట్యూబ్ ద్వారా అయితే అందరూ చూడస్తారు, అందరూ వింటారనే ఉద్దేశంతో మరి చేయటం జరుగుతుంది. మరి ఈ దినం మన యొక్క సబ్జెక్ట్ అంశం ఏంటంటే రోషము అన్న దాని మీద మనకు చిన్న 20 నిమిషాలే, ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. 20 నిమిషాలు దేవుని యొక్క ప్రేమ గల వాక్కులు ఈ ఉదయకాల సమయంలో మనం విందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండము 34వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుని ఈ దిన వాక్యాన్ని మనం విందాం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మీ అందరి కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు ప్రభు, మమ్మలను ప్రేమించి తండ్రి మా కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు రాజా, వందనాలు. ప్రపంచ దేశంలో నలుమూల నా ప్రభు నా తన స్వార్థ మరి నేను వాట్సాప్ ద్వారా అనేకమైన దైవ సేవకులను మీరు ప్రేమించి ప్రేరేపింపచేసి యూట్యూబ్ ద్వారా తండ్రి బిడ్డలకు వాక్యాన్ని అందించే కృప మరి మీరు మాకు ఇచ్చినందుకు వందన. మరి ఈ సమయంలో దీన సేవకుడిగా, నీ దాసునిగా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నీకు కృతజ్ఞతలు ఇస్తున్నాను. అప్పుల్లో నాటెను, నేను నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. అవును ప్రభ, మా పని వాక్యాన్ని విత్తటం, విత్తబడిన వాక్కులు బిడ్డల హృదయాలు ఫలింపచేసే దేవుడు నీవు. అనేక మంది నాయన అనేకమైన సమస్యలతో ఉన్నారు ప్రభు. ఎవరు కూడా శాంతి సమాధానం లేకుండా సాతాను అనేక విధాలుగా ప్రభా చిన్న భిన్నం చేస్తున్న కుటుంబాలుగా నాయన, బిడ్డలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు బిడ్డలకు, భార్య భర్తకు, భర్త భార్యకు నాయన మనశ్శాంతి లేకోకుండా సాతాను ఏలుబడిలో ఉన్నప్పుడు నీ వాక్కులే మమ్మల్ని ఆదరించే మాటలు ప్రభు. ఈ ఆదరించే ఈ మాటలు మాకు దొరకగా మేము వాటిని హృదయపూర్వకంగా భుజించి వాటిని తన్ని నెమరు వేయచ్చు, నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారము అనే యూట్యూబ్ ఈ ఛానల్ ద్వారా ప్రభు అన్ని బిడ్డలు ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో గిత్తీడు అని ఒబేదేదేమింటిలో అయ్యా నీ మందసము 3 మాసాలు ఉన్నప్పుడు ఒబేదేదేము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించిన గొప్ప దేవుడు. ఆ రోజు ఈ రోజు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభు. ఆ విధంగా నీ సన్నిధి నాయన మా బిడ్డల గృహాల్లో ఎవరెవరైతే ఆరాధనలో నిన్ను ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు వారందరిని దీవించమని, ఏదైనా వాక్యం ద్వారా మమ్మలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చదువుకున్న పాఠం మరొకసారి మీకు నేను చదువుతా ఉన్నాను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. నిర్గమకాండం ప్రియులారా 20వ అధ్యాయంలో దేవాదేవుడని యెహోవా సీనాయి కొండ మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తన వ్రేలితో 10 ఆజ్ఞలు, 40 రాత్రులు 40 పగలు దేవాదేవుడని యెహోవా సన్నిధిలో మోషే ఎప్పుడైతే గడిపాడో ప్రియులారా, ఆయన చేతితో వ్రేలితో వ్రాసిచ్చిన 10 ఆజ్ఞలు దేవాదేవుడని యెహోవా ఇచ్చి అందులో అన్నాడు, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళందు కానీ దేన్ని మీరు నొక్కటానికి వీల్లేదు, దేనికి మీరు సాగిలి పట్టడానికి వీళ్ళని దేవుడు ఒక నిబంధన ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మన దేవుడు ఈవేళ మనకి సబ్జెక్ట్ ఏంటంటే రోషము గల దేవుడు. అవును పిల్లారా, అంతలో రోషము గల దేవుడు అన్నాం కానీ అంతలోనే కనికరం గల దేవుడు కూడా. 20వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను నేను. నిర్గమకాండం దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడైన యెహోవాను నేనే. ప్రియులారా, నేనే అనే మాట ఏ దేవుడు చెప్పలేదు.
అలాగని మరో ఉద్దేశం కాదు. అంటే మనకి నిర్గమాకాండలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించింది. జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మరలా ఒకసారి. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ప్రియులారా ఫారో యొక్క కబంధ హస్తాల కింద నలిగిపోయిన ఇశ్రాయేల్ అంట. ఫారో యొక్క చెప్పుకి కింద చెప్పులో ఉన్న మేకి విలువ తప్ప ఇశ్రాయేల్కి విలువ లేదని పిల్లలు. అంత దీనాతి దీనంగా వాళ్ళని నలగొట్టేశాడు ఫారో. అయినప్పటికీ కూడా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన అంటున్న మాట, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించిందని దేవాదేవుడు పిల్లారా మరొకసారి వీళ్ళు మర్చిపోయారు, జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉంటాను. ఇది మెయిన్ పాయింట్ పిల్లారా. చాలామంది తన భర్తే ఆవిడకి దేవుడు, కొంతమంది ఉంటారు భార్యేక దేవుడు, కొంతమంది ఉంటారు డబ్బే వాళ్ళకి దేవుడు, కొంతమంది ఉంటారు భూములే వాళ్ళకి దేవుడు. ఇవన్నీ పిల్లరా మనము కల్పించుకునే పద్ధతి. దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు. అంటే మొదట ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మొదట నా రాజ్యం నా నీతిని వెతకండి రబ్బాయి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అన్నాడు. కనుక నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది అన్నాడు. కనుక దేని మీద పిల్లరా మన మనసు ఫోకస్ చేయకుండా ఆయన మీదే ఫోకస్ చేయాలి. ఆయనే మనకి, ఆ తర్వాతే మిగతాది ఏదైనా కూడా. మొదట ఆయన మనలో ఉంటే మనకు అన్ని సమృద్ధిగా ఉన్నట్టు లెక్క. కనుక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండటానికి వీలేదని, అది పైన ఆకాశం అందు కావచ్చు, క్రింద భూమి కింద కావచ్చు, భూమి కింద నీళ్ళందే కావచ్చు, ఉండి దేని రూపంనైనా విగ్రహమునైనను ఇది పిల్లరా. అంటే చెక్కిన విగ్రహము, చేతితో చెక్కినది, రాయి కావచ్చు, చెక్క కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, చేతితో చేసిన ఆ విగ్రహాన్ని పిల్లరా, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞలో పిల్లరా మొదటి ఆజ్ఞ అని మనం అనుకోవచ్చు. అయితే ఈవేళ మనకిచ్చిన ఆ మాటలు ఏంటంటే పిల్లరా, మనకిచ్చిన మాట ఈ 34వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెప్పమన్నాడు. ఎందుకంటే ముందిచ్చిన ఆ రాతి పలకలు పిల్లరా 40 రోజులు దేవాదేవుడైన యెహోవా సన్నిధిలో సినాయి కొండ మీద పిల్లరా మోషే ఉన్నప్పుడు కింద వీళ్ళు ఏం చేశారు అంటే, మనకందరికి తెలిసిన విషయాలే, కొత్త విషయాలు ఏం కాదు. ఈవేళ ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటంటే రోషము గల దేవుడు మన దేవుడు. అంతే, మనం చేసే పనులు బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు. కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే పిల్లరా, దేన్ని మొక్కుకూడదు, దేన్ని చేసుకోకూడదు. అహరోను పిలిచారు. అహరోను మీద మామూలుగా కాదు పిల్లరా, మమ్మల్ని ఎంతవరకు నడిపించిన మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. కనుక నీవు మా కోసం ఒక దేవుణ్ణి సిద్ధపరచుకున్నారు. పిల్లలు చేతితో చేసి దేన్ని ముట్టుకోవటానికి వెళ్ళేదన్న, వారికి ఉన్న బంగారం అంతా తీసుకొస్తే పొగరతో ఒక రూపాన్ని ఏర్పాటు చేసేసి ఎద్దును చేశాడు. ఇంకా ఆ ఎద్దుకి మొక్కడం ప్రారంభించారు. ఏది ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే పిల్లలు. కనుక వీళ్ళన్న మాట ఏంటంటే, మీరందరి మాట ఏంటంటే, దేవుడైన యెహోవాను మరచి మీరు వేరే దేనిని ఆశించినా కూడా నేను రోషం గల దేవుణ్ణి. కనుక ఈ రాతి పలకలు మరొకసారి, ఆ రాతి పలక మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నీవు చేసిన ప్రజలు అప్పుడే నీవు ఏర్పరచుకున్న ప్రజలు అప్పుడే దోవ తప్పిపోయారు. తరువు చేయక త్వరగా దిగి వెళ్ళేసరికి కిందకి మోషే వచ్చేసరికి పిల్లరా, ఆ ఎద్దుకి వాళ్ళు చేస్తున్న అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. పెద్దోళ్ళు అంటారు ఒక మాట, క్యాబే డ్యాన్స్ అక్కడే స్టార్ట్ అయిందంట. అక్కడ మొదలెట్టారండి అర్ధనగ్నంగా ఆ యొక్క ఎద్దుని పూజించడం. మోషేకు కోపం వచ్చింది, రాతి పలకలు విసిరివేశాడు. అయితే ప్రియులారా, జరిగిన సంగతి ఏంటంటే 34వ అధ్యాయంలో మరి ఒక మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు మరలా చెక్కమన్నాడు. కంటే వీళ్ళు ఏం చేశారంటే పిల్లలు 8వ వచనంలో, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకుని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల. మన దేవుడు రోషము గల దేవుని చెప్పాను కదా. వీళ్ళు ఏం చేశారు పిల్లరా, ఆ విగ్రహాలకి ఆరాధన చేయటం వలన, విగ్రహాలని పూజించడం వలన పాపాన్ని కొని తెచ్చుకున్నారు. అదేనా, రోషమును
అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించినని ప్రకటించాను. 7వ వచనం అంటాడు, ఆయన 1000 మందికి కృప చూపుచు రోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములు. ఎంత శాపము చేస్తుంది పిల్లరా. అందుకు మోషే అంట, ఏది పిల్లరా 8వ వచనంలో, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని. నిన్న మన సబ్జెక్టులు కూడా అదే వచ్చింది పిల్లరా. కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో ఇక్కడ మోషే అది చేస్తా ఉన్నాడు. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకుని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల. ప్రతిసారి దేవునికి పిల్లారా ఇశ్రాయేలు మీద రోషం పుట్టినప్పుడు వాళ్ళు ఆహారం లేదని అడిగేవారా, నీళ్లు లేదని ఇసుకించేవారా? 1-2 కాదు పిల్లారా, అనేక విధాలుగా మోషే 40 సంవత్సరాలు నలిగిపోయాడండి. ఏంటి, ఒక పక్క ప్రజల వైపు, ఒక పక్క దేవుని సన్నిధి వాళ్ళు విసిగిస్తూ ఉంటే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి దంట. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. సేవకుడు పిల్లారా ఏ సంఘ కాపురైనా సరే ఆ సంఘములో వచ్చే విపత్తుల నిమిత్తం సేవకుడు నలిగిపోతూ ఉంటాడు ఒక్కసారి. ఎందుకంటే ఒక పక్క ప్రజల నుంచి ఒత్తిడి ఉంటుంది, ఒక పక్క ప్రార్థనలు, ఒక పక్క దేవుని సన్నిధిలో కనిపెట్టి చూడటం, ఇవన్నీ కొన్నిసారి పిల్లారా సేవకుని నలగొట్టేస్తాయండి. ఇక్కడ మోషే అదేవిధంగా దేవుని సన్నిధిలో నలిగిపోతాయని చేస్తున్న మనం ఏంటంటే, ప్రభువా మా మధ్య ఉండి మాతో కూడా రావలేనబ్బా, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల, ఒకవేళ నా మీద నీకు ప్రేమ, నీ అభిమానం అలాంటిదేమన్నా ఉన్నట్లయితే నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ దేవుడి సన్నిధిని ఎంత తగ్గించుకున్నాడు పిల్లారా, నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభు మా మధ్యను ఉండి మాతో కూడా రావలేను. వీరు లోబడనలని ప్రజలు. యెషయా గ్రంథం 65 చెప్తున్నాడు, లోబడనలని ప్రజల వైపంట దినమంతయు ఆయన చేతులు చాపి ఇంకా మనం చూస్తానన్నాడు పిల్లలు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. 65వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథం, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలా మంది పిల్లారా దేవుని వాక్యాన్ని కానీ దేవునికి కానీ లోబడరు. వారు ఎంత ఇలాంటి ప్రధానంలో ఉంటారంటే, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత వాక్యము మనం బోధించినా వాడి మనసు మాత్రం కరగమంటే కరగ రాళ్ళేగా అయిపోతారు. అందుకని వారి గురించి ఒక మాట రోమా పత్రికలో ఆయన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పిల్లారా ఒక అద్భుతమైన మాట. కాబట్టి 11వ వచనం 11 నుంచి చదువుతున్నాను. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా. ఎందుకంటే విగ్రహారాధనలు చేయటం వలన దేవునికి రోషం పుట్టించారు పిల్లారా, దేవునికి రోషం పుట్టించారు. ఈ మాట అపోస్తలుడైన పౌలు రోమీలో ఉన్న యూదులతో మాట్లాడుతున్నాడు. 11వ వచనం, కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు, వారికి రోషము పుట్టించుటకై, వారికి రోషం పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగింది. ఏం కలిగింది? వీరు పడిపోవటం వలనంట అన్యులు దేవుని ఎరిగిన వారి పిల్లారా రక్షణ కలిగిందంట. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యం అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అని చెప్తూ 13వ వచనంలో పిల్లారా 13వ వచనంలో, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడైనాను గనుక ఏ విధమునైన, ఈ మాట గుర్తొచ్చుకోండి పిల్లలు, ఏ విధమునైన నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచున్నాను. ఈవేళ మన సబ్జెక్ట్ ఏంటంటే రోషం. రోషం అంటే తెలుసు కదా పిల్లరా, కోపం వస్తే లేచిపోతాడు.
వాక్యాన్ని మనం దైవజనుడు బోధిస్తూ ఉన్నప్పుడు కోపం వచ్చిందనుకో లేచిపోతాడు, చచ్చింది చెప్పవులే పెద్ద బోధ, ఈడే పెద్ద బోధకుడంట అని కోప్పడి లేచిపోతాడు, రోషముత్తి మారిపోతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి రోషముత్తే మారిపోతాడు. చెయ్యి కదా బతుకు ఎంతకాలం అందరూ తాగుబోతాడు, తిరిగిపోతాడు, అది ఇది అని రకరకాలుగా వేధిస్తూ ఉండరని వీడి కనుక రోషముత్తే మారిపోతాడు పిల్ల. కనుక ఈవేళ సబ్జెక్టులో మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నిర్గమకాండం 34:16 మన దేవుడు రోషము గల దేవుడు, ఏ విధము చేతనను మనలను ఆయన వైపు నడిపింపగల గొప్ప సామర్థ్యం గల దేవుడు. పిల్లల కనుక ఇశ్రాయేలు తొలగిపోయినప్పుడు, ఇశ్రాయేలు తొట్టిల్లినప్పుడు వారిని పిల్లరా శత్రువుల చేతికి అప్పగించేవాడు. శత్రువుల చేతికి ఎప్పుడైతే అప్పగించాడో వారు పిల్లరా ఆ అన్యజనులు వీరిని మామూలుగా హింసలు పెట్టేవారు కాదు పిల్లరా. ఒక పక్క బిడ్డల్ని, ఒక పక్క యవ్వన బిడ్డల్ని, ఒక పక్క పురుషులను, స్త్రీలను అని కనికరణ చూపుకోకుండా రకరకాలుగా వేధించినప్పుడు అప్పుడు తిరిగి మరలా దేవాదేవుడిని యెహోవా వైపు వీరు తిరిగేవారు. దేవా యెహోవా ప్రభువా నాయన నన్ను క్షమించిన ఆయన, క్షమించిన ఆయన అని దేవునికి స్తోత్రం కలిగాక ప్రార్థన చేసేవారు. కనుక దేవుడు కనికరం గల దేవుడు పిల్లలు, కనుక రోషం గల దేవుడే ఒక ప్రక్క ఆయన కూడా మరలా అందులోనే చిన్న కరప్షన్ కూడా మనకి ఇచ్చాడు. మన దేవుడు రోషం గల దేవుడు. సంఖ్యాకాండము పిల్లరా 5వ అధ్యాయం, సంఖ్యాకాండము 5వ అధ్యాయము, సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఒక మాట మనకి రోషము అని దాని గురించి 14వ వచనాన్ని నేను మీకు చదువుతాను. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 14వ వచనాన్ని, అంటే రోషము అని ఒక మంచి మాట మనం ఈ వేళ నేర్చుకున్నాం కాబట్టి పిల్లరా, కోపముత్తే వేరేగా ఉంటుంది, రోషముత్తే వేరేగా ఉంటుంది. రోషముత్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది పిల్లలు. కనుక 5వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేలీలు అలాగు చేసిరి, పాళి వెలుపలి కట్టి వారిని వెళ్ళగొట్టిరి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసి. 14వ వచనం, వాని మనస్సులో రోషం పుట్టించి, ఏంటంట వాని మనస్సులో రోషం పుట్టించి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనస్సులో రోషం పుట్టి బడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు, అంటే ఇశ్రాయేలీల యొక్క ఆచారం భర్త భార్యల విషయంలో పిల్లగా ఏమన్నా పొరపాట్లు అంటే జరిగితే పిల్లగా, ఇది 12 చూస్తున్నా, చదువుతాను చూడండి. ఒకని భార్య తోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడల, ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తున్నాం పిల్లరా, భర్తల్ని ఎంతమంది భర్తల్ని ఆ చెలికాడి యొక్క ప్రేమలో పడి భర్తల్ని పిల్లరా హతం చేసేసి వాళ్ళు భార్యలు చాలా మంది బయలుదేరారు. కనుక ఇది ఎక్కడిది? ఇది సంఖ్యాకాండంలో చూడండి 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనను సహించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, అంటే అనుమానము అనేది భర్త భార్యల విషయంలో పిల్లరా చాలా జాగ్రత్త వహించాలి. అంటే ఈమె పొరపాటు చేసింది మనలో అన్నమాట. అయితే జరిగిన సంఘటన ఏంటంటే వాడికి ఏమొచ్చింది? రోషం పుట్టించి దాన్ని యాజకుడు అంటే పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలి. ఇదే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో పిల్లరా, 11వ అధ్యాయంలో కూడా మోషే విషయంలో ఒక మాట మనకి ఇక్కడ రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయం, ఇది సంఖ్యాకాండము 11వ అధ్యాయం పిల్లరా 29వ వచనాన్ని మనం కనుక పరిశీలన చేసినట్లయితే 29వ చదువుతున్నాను. అందుకు మోషే, నా నిమిత్తము రోషం వచ్చేనా? మోషే అంటున్నాడు పిల్లరా, యెహోషువ మోషే, నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. పై వచ్చిన 28వ వచనం, మోషే ఏర్పరచుకునే వారిలో
నూను కుమారుడును మోషేకు పరిచారకుడు నేను యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలున్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతను తోరాను. పిల్లారా, మోషే యెహోషువ మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణలో 23 వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరును లేదు, ఇప్పుడు చూచెదవు అని చెప్పి పిల్లారా, మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచెను. ఏంటి జరిగిందంటే ఇది చాలా పెద్ద కథ. అయితే సింపుల్గా చెప్తాను మీకు. సింపుల్గా అంటే మోషే పిల్లరా, ఈ ప్రజల విషయంలో ఉదయం వెళ్ళిపోతే 4 గంటలకు మళ్ళీ రాత్రి 1 గంట 2 గంటల వరకు ఈ ప్రజలకు న్యాయం చేయటం ఇదే పనిలో ఉండేవాడు. ఒకసారి వాళ్ళ మామ ఇత్రు వచ్చాడంట. ఇది వెనకాల స్టోరీ మీకు చెప్తున్నాను. వచ్చి ఎలాగైనా మాంగారు మరి పిల్ల కూతురు ఎలాగున్నారంటే చూడటం జరుగుతుంది కదా. కూతురు అమ్మాయి ఎలాగున్నారు ఏంటంటే అప్పుడు కూతురు చెప్పింది, ఇలాంటి మా అమ్మాయి పరిస్థితి మావయ్య. అప్పుడు సరే నువ్వు మామూలు ఉండు, నేను చూసుకుంటానులని. అప్పుడు మామయ్యని ఇత్రు పిల్లరా మోషేతో అన్నాడు. మోషేకి అంతవరకునంట పిల్లరా ఈ ఆలోచన లేదు. ఏది, నేను నా దేవుడే నీకు అప్పగించిన పని చేస్తాను అనుకున్నాడు అంతే తప్ప మోషేలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లరా చిన్న గిల్టీ కూడా లేదంట. అయితే మాంగారు వచ్చి చిన్న ఆలోచన చెప్పాడు. ఒరే బాబు, ఏంటి ప్రజలందరూ నువ్వు కన్నావా, నువ్వే పెంచావా, పొద్దున్న వెళ్ళిపోతావంట, రాత్రి 4 గంటలు 2 గంటలకు వస్తావంట, మళ్ళా ఉదయం 4 గంటలకు వెళ్ళిపోతావంట, ఏంటిది అని ఒక ఆలోచన పిల్లరా మైండ్లో పడేశాడు. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పిల్లరా ఈ మోషే కొంచెం నేను ఈ ప్రజలంతా కన్నానా, నేను పెంచానా అని దేవుని మీద అప్పుడు కొంచెం అంతా రివర్స్లో మాట్లాడాడు. ఎప్పుడైతే రివర్స్లో మాట్లాడాడో ఇది 16 వచనం చదువుతున్నాను చూడండి ఒకసారి. ఇది 11వ అధ్యాయం 16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలను అధిపతులను వెరిగిన ఇశ్రాయేలు పెద్దల నుండి 70 మంది మనుషులు నా యొద్దకు తీసుకురమ్మన్నాడు. ఎప్పుడైతే అంతవరకు పిల్లరా 6,01,730 మందిని 26వ అధ్యాయం ఉంటుంది సంఖ్యాకాండంలోనే. కనుక నడిపిస్తున్న నాయకుడు తన మనసులో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దేవాదేవుడని యెహోవా అన్నాడు, 70 మందిని సపరేట్గా తీసుకురారబ్బాయి అన్నాడు. ఎప్పుడైతే ఆ 70 మందిని పిల్ల తీసుకొచ్చారో మోషేలో ఉన్న పాళ్ళు తీసి వారిలో పడేశాడు. మోషే కంటే ఎంత ఉందంటాం మనమాట, 100 రెట్లు పరిశుద్ధాత్మ ఉంటే 70 తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 30 ఉంటుంది. అందుకే ఆ 12 అధ్యాయంలో పిల్లారా మొదటి వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి కొంపలో మొలటం మొదలుపెట్టాయి. అంతవరకు బాగానే జరిగింది పిల్ల. కనుక 29వ వచనం మనం చదువుకుని ముగించుకుందాం. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలులోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కన, అంటే మాసం కావాలని అడిగారు వీళ్ళు. అది ఏంటంటే ఏమన్నారు వీళ్ళు, మాకు మాసం అరణ్యం ఎలా ఆడపడి ఏడ్చేశారంటే అక్కడ మాసం గురించి పిల్లారా, ఎక్కడ దేవరత్తారు మాకు మాసం అని అన్నప్పుడు 23 వచ్చిన దాకా మీకు చదివాను కదా, యెహోవా బాహు ఏమైనా తక్కువైనదా మోషేతో అంటాడు. వాళ్ళు పూరేళ్ళు మామూలుగా తినలేదు పిల్లారా. కనుక మన దేవుడు రోషము గల దేవుడు. అదే టైంలో రోషమొత్తే శిక్షించే దేవుడు. అదే టైంలో వీళ్ళు ఆహారం అడిగితే మాంసాన్ని పీకల దాకా ఇచ్చే దేవుడు. కనుక ఈవేళ మనం నేర్చుకున్న మంచి పాఠం, రోషం గల దేవుడు. కనుక ఆయన సన్నిధిలో మనం నడుచుకుంటూ ఎలా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవునికి పిల్లరా మనం రోషం పుట్టించేవారుగా కాకుండా బలా నమ్మకమైన మంచి దాసు అనిపించుకోవాలి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. తండ్రి, నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీవు మమ్మలను ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అనుదిన నాయన నీకు స్తోత్ర జీవాహారమని ఈ యొక్క సబ్జెక్ట్ యూట్యూబ్ ద్వారా బిడ్డలు నాయన ఎంతమంది అయితే నాయన వాక్యాన్ని వింటున్నారు, నాయన వారిని, వారి కుటుంబాలని, వారికి ఉన్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇది కేవలం ఏదో వాట్సాప్ ద్వారా వచ్చిందని కాకుండా ప్రభువా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నట్లుగా నీ బిడ్డలు ఎవరైతే ఈ వాక్కులను వింటూ ఉన్నారో, నీ జీవం గల వాక్కుల ద్వారా బిడ్డలను ఆదరించండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనను గాక. ఆమేన్.